ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో జరుగుతున్నటువంటి 5వ చివరి టెస్ట్ మ్యాచ్లో రెండవ రోజు భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. నిన్న తొలి రోజు ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే ఆల్అవుట్ అయినటువంటి నేపథ్యంలో రెండవ రోజు భారత బౌలర్లు బ్రహ్మాండంగా రాణించి మరి ఆస్ట్రేలియాను కూడా తక్కువ స్కోర్కే ఆల్అవుట్ చేసేటటువంటి పనిలో పడ్డారు. రెండవ రోజు ఉదయము ఆటను కొనసాగించినటువంటి ఆస్ట్రేలియా నిన్న ఒక వికెట్ నష్టానికి 9 పరుగులు చేసింది కదా 3 ఓవర్లలో. సో ఈరోజు ఒక వికెట్ నష్టానికి 9 పరుగులతోటి తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి ఆస్ట్రేలియా కొద్దిసేపటికే 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి లబుషేన్ను బుమ్రా అద్భుతంగా అవుట్ చేశాడు. సో 8 బంతులు ఎదుర్కొన్నటువంటి లబుషేన్ కేవలం 2 పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్లో కీపర్ రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి స్టీవ్ స్మిత్, ఆ తర్వాత శామ్ కాన్స్టన్స్ వీరిద్దరు కలిసి ఇన్నింగ్స్ను కొనసాగించారు. ఇద్దరు కలిసి 30 బంతులలో 20 పరుగులు జోడించారు. మూడవ వికెట్కు స్మిత్, కాన్స్టన్ ఇద్దరు కలిసి మరి 20 పరుగులు జోడించిన తర్వాత ఆ తర్వాత కాన్స్టన్ నిన్న బుమ్రాతోటి జగడానికి దిగింది కదా. సో శామ్ కాన్స్టన్స్ 35 పరుగుల వద్ద కాన్స్టన్స్ కూడా అవుట్ అయ్యాడు. సో ఆ విధంగా 35 పరుగులకే ఆస్ట్రేలియా 3 కీలకమైనటువంటి వికెట్లను కోల్పోయింది. సో కాన్స్టన్స్ సిరాజు బౌలింగ్లో యశస్వి జైస్వాల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి ట్రావిస్ హెడ్ వెంటనే అవుట్ అయ్యాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేసినటువంటి ట్రావిస్ హెడ్ సిరాజ్ బౌలింగ్లోనే రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ విధంగా బుమ్రా, సిరాజ్ వీరిద్దరు కూడా ఉదయం తొలి సెషన్లో విజృంభించడంతో ఆస్ట్రేలియా 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మరి పీకర్లతో కష్టాలు పడ్డది. అయితే ఆ తర్వాత స్మిత్, అదేవిధంగా వెబ్స్టర్ ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసినటువంటి బ్యూ వెబ్స్టర్ వీరిద్దరు కలిసి మరి 5వ వికెట్కు 92 బంతుల్లో 57 పరుగులు జోడించారు. వెబ్స్టర్ ఆ తర్వాత స్మిత్ కూడా మంచి టచ్లో కనిపించాడు. వాస్తవానికి ఈ సిరీస్కు ముందు మన కోహ్లీ, రోహిత్ శర్మ లాగానే స్మిత్ కూడా పేలవమైనటువంటి ఫామ్ తోటి ఇబ్బంది పడ్డాడు కదా. కానీ 3వ టెస్టు 4వ టెస్టులలో 2 వరుస టెస్టులలో 2 వరుస సెంచరీలు కొట్టి మంచి ఊపు మీద ఉన్నటువంటి స్టీవ్ స్మిత్ కూడా మరి ఈ మ్యాచ్లో కూడా మంచి టచ్లోనే కనిపించిండు. సో 57 బంతుల్లో 4 ఫోర్లు 1 సిక్సర్ తోటి 33 పరుగులు చేసినటువంటి స్టీవ్ స్మిత్ను చివరికి ప్రసిద్ధ కృష్ణ అవుట్ చేశాడు. ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి స్టీవ్ స్మిత్ అవుట్ కావడం జరిగింది. సో ఆ విధంగా ఆస్ట్రేలియా 96 పరుగుల వద్ద తన 5వ వికెట్ను కోల్పోయింది. అంటే 100 పరుగుల లోపే సగం వికెట్లను కోల్పోయింది ఆస్ట్రేలియా జట్టు. సో లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా 5 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. అప్పుడు వెబ్స్టర్ 28 పరుగులతోటి, అలెక్స్ క్యారీ 4 పరుగులతోటి ఆడుతూ ఉన్నారు. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బుమ్రా నిన్న 1 వికెట్ తీశాడు కదా. ఈరోజు మరొక వికెట్, మొత్తంగా 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ కూడా 1 వికెట్ తీయటము జరిగింది. సో లంచ్ విరామం తర్వాత 2వ సెషన్ కొనసాగుతుంది. సో కడపటి వార్తలు అందేసరికి ఆస్ట్రేలియా మరో వికెట్ను కోల్పోయింది. ఈ సిరీస్లో పెద్దగా రాణించినటువంటి ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ మరోసారి తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. సో ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో మరి బౌల్డ్ కావడం జరిగింది. 36 బంతులు ఎదుర్కొన్నటువంటి అలెక్స్ క్యారీ 4 ఫోర్లతోటి 21 పరుగులు చేసి ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. సో వెబ్స్టరు, అలెక్స్ క్యారీ వీరిద్దరు కలిసి కూడా 65 బంతుల్లో 41 పరుగులను జోడించారు. ప్రస్తుతము కొత్త బ్యాటర్ వెబ్స్టరు 49 పరుగుల మీద, అదేవిధంగా కెప్టెన్ కమిన్స్ 5 పరుగులతో ఆడుతున్నారు. మొత్తంగా చూసినట్టయితే భారత బౌలర్లు, పేస్ బౌలర్లు ముగ్గురు కూడా తలా 2 వికెట్లు తీయడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ వీళ్ళు ముగ్గురు కూడా తలా 3 వికెట్లు తీసుకొని రాణించడం జరిగింది. సో మరి ఆస్ట్రేలియా ప్రస్తుతం అయితే 150 పరుగుల మార్కును అధిగమించింది. మరి 200 పరుగుల లోపే ఆస్ట్రేలియాను కనుక కట్టడి చేసినట్లయితే మరి ఇండియా మరోసారి ఈ మ్యాచ్లో పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. మరి భారత బౌలర్లు ఈ పట్టును అలాగే కొనసాగిస్తారా లేకపోతే పట్టు విడుస్తారా అనేది మరికొద్ది గంటల్లో తేలబోతుంది. కడపటి వార్తలు అందేసరికల్లా ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 42.1 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. వెబ్స్టర్ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 92 బంతుల్లో 5 ఫోర్లతోటి 52 పరుగులు చేసి ప్రస్తుతము క్రీజ్లో ఉన్నాడు. అదేవిధంగా కమిన్స్ 10 బంతుల్లో 5 పరుగులతోటి మరి క్రీజ్లో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేసినటువంటి ఒకే బ్యాటరు వెబ్స్టర్ మాత్రమే. ఇండియా ఇన్నింగ్స్లో కూడా రిషబ్ పంత్ 40 పరుగులతోటి టాప్ స్కోరర్గా ఉన్నాడు కదా. ఇప్పటికైతే ఈ ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో కూడా వెబ్స్టర్ ఒకడే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. సో మరి భారత బౌలర్లు ఈ పట్టును ఇలాగే కొనసాగించి ఆస్ట్రేలియాను కానీ 200 పరుగుల లోపు ఆల్అవుట్ చేసినట్లయితే తిరిగి మరోసారి ఈ మ్యాచ్లో ఇండియా పుంజుకునే అవకాశం ఉంటుంది.